సార్ సార్ నా పేరు పారి, మీతో ఫోన్లో మాట్లాడాను కదా. రండి. సార్ నా ఫ్రెండ్ లోన్ గురించి మీతో మాట్లాడడానికి వచ్చాం. సార్ మేము సొంతంగా ట్రావెల్స్ పెడదామని ప్లాన్ చేసుకున్నాం సార్. బ్యాంక్కి వెళ్ళి లోన్ అడిగితే రికమెండేషన్ ఇంకా లాస్ట్ 3 years ఐటీ పేపర్, ఆధార్ కార్డ్ని లింక్ చేశారా అని చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్. ఏది సెట్ అవ్వలేదు, అందుకే మీ దగ్గర. అంతే తమ్ముడు, ప్లాన్ చేసి ఫ్రాడ్ చేసేవాడికి 5,000 6,000 కోట్లు ఇస్తారు, న్యాయంగా పనిచేసేవాడికి 10 పైసలు ఇవ్వరు. అయ్యో సార్, మీరు అనుకున్నట్టు వీడు కాదు సార్. టైంకి కరెక్ట్గా జెన్యూన్గా పే చేసేస్తాడు. ఆల్రెడీ చాలా మంది కస్టమర్స్ రెడీ చేసి పెట్టాడు. నేను మిమ్మల్ని చూసి చెప్పడం లేదయ్యా, నార్మల్ గా చెప్పాను. మీరు మంచి వాళ్ళలాగే ఉన్నారు, అందుకే రమ్మన్నాను. ఏ డాక్యుమెంట్స్ లేకుండా అంత డబ్బు తీసుకోవడం ఈజీ కాదు. మనమేమి ప్లాన్ చేసి ఫ్రాడ్ చేయడం లేదు కదా. అయినా కొంచెం టెక్నికల్లీ ప్లాన్స్ ఉన్నాయి. లోన్ తీసుకున్న తర్వాత కమిషన్ కరెక్ట్ గా చేస్తాం సార్. చేతికి డబ్బులు వచ్చిన తర్వాత కమిషన్ లో బేరాలు వాడకూడదు. లేదు, అవన్నీ కరెక్ట్ గా చేస్తాం సార్. స్ట్రైట్ గా పాయింట్ కి వస్తాను. ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకి ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయో వాళ్ళకే తెలీదు. చాలా మంది ఇక్కడ ప్రాపర్టీ తీసుకుని ఫారెన్ లో సెటిల్ అయిపోయారు. అలాంటి ఒక ల్యాండ్ ని నీ పేరు మీద షూరిటీ చేసి లోన్ తీసుకోవాలి. అర్థమైందా? లేదురా సార్, అర్థం కాలేదు. ఏమీ లేదబ్బాయి, శ్రీధర్ కాలనీలో నీ పేరు మీద 2 గ్రౌండ్లు ఉన్నాయనుకో, ఆ డాక్యుమెంట్స్ తీసుకుని బ్యాంకులో పెడితే లోన్ ఇస్తారు, అంతే. మీరు లోన్ తీసుకుని నాకు కమిషన్ ఇవ్వండి. కానీ మా పేరు మీద ఏ ల్యాండ్ లేదు సార్. ఉంది సార్, అది తప్పైపోద్ది సార్. వేరేమైనా ఆప్షన్ ఉంటే చెప్పండి సార్. ఏంటయ్యా, బ్యాంకులో అబద్ధం చెప్పి లోన్ తీసుకోవడానికి ఎంత భయపడుతున్నారు? వాళ్ళు మనల్ని ఎలా చీట్ చేస్తున్నారో తెలుసా? బ్యాంకులో జనం ఎక్కువ ఉన్నారని ఏటీఎం మిషన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మన డబ్బులు మనం తీసుకోవడానికి ఆ ఛార్జీ ఈ ఛార్జీ అని చెప్పి మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. లోన్ తీసుకుని కట్టకుండా ఫ్రాడ్ చేసే వాళ్ళ గురించేగా మీకు తెలుసు. లోన్ ఇవ్వడానికి ఫ్రాడ్ చేసే వాళ్ళ గురించి మీకు తెలుసా? అటువంటి టీమే మనకి హెల్ప్ చేస్తుంది. లోన్ తీసుకున్న తర్వాత మీ దారిన మీరు వెళ్ళిపోతారు, ఇక కమిషన్ తీసుకొని నా దారిన నేను పోతాను. ఈ టెక్నాలజీని యూజ్ చేసుకుని ఇంతవరకు 500 మందికి లోన్ ఇప్పించాను. వాళ్ళందరూ ఇప్పుడు బిజినెస్లు చేసుకుంటూ పెద్ద స్థాయిలో ఉన్నారు. అందులో 501గా మీరు మాకు లోన్ ఇప్పిస్తే లైఫ్ లో మేము సెటిల్ అవుతాం సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అలాగంటావా? థ్యాంక్స్ సార్. బాబా, ఈ రోజు నుంచి మనం మామూలు వాళ్ళు కాదు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అయిపోయాము. ఇంకా 1 year లో జిల్ ట్రావెల్స్ వరల్డ్ ఫేమస్ అయిపోవాలంతే.